మరి స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీవే మాకు సహాయకుడుగా, అయ్యా నీవే మాకు సహాయం చేసేటువంటి దేవుడు అని, అయ్యా నీవే మమ్మల్ని ధైర్యపరిచేటువంటి వాడు అని, నీవే మమ్మల్ని బలపరిచేటువంటి వాడు అని, అయ్యా నీవే మమ్మల్ని స్థిరపరిచేటువంటి వాడు అని, నీపై ఆధారపడేటువంటి అనుభవాన్ని, అయ్యా నీపై అనుకునేటువంటి అనుభవాన్ని, మా కఠినమైన పరిస్థితుల్లో, మా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తండ్రి ఒక మంచి నిర్ణయాలు మేము తీసుకుంటూ నీపై ఆధారపడుతూ ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని అయ్యా మాకు, మా కుటుంబాలకు దయచి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దర్శించండి. ఎవరైతే బలహీనతలతో వచ్చి ఉన్నారు, ఎవరైతే హృదయంలో వేదనతో వచ్చి ఉన్నారు, అయ్యా ఎవరైతే హృదయంలో అయ్యా వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి బంధువుల గురించి, రక్త సంబంధాల గురించి అయ్యా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నారు, అవసరతతో వస్తూ ఉన్నారు, అక్కర్లు వస్తూ ఉన్నారు, హృదయ రహస్యంలో నెరిగినటువంటి దేవుడు అయ్యా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అవసరతలు, అక్కర్లు అయ్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఆ నూరంతల ప్రతిఫలాలతో, రెట్టింపైనటువంటి దీవెనలతో నేను హృదయం నుండి సంతోషముతో తండ్రి తిరిగి వారి గృహాలకు వెళ్ళడానికి సహాయాన్ని దయచేదేవా. చేరువచ్చిన బిడ్డలను దీవించండి. రాలేకపోతున్న వారితో మీరు మాట్లాడి మీ సన్నిధానానికి మీరు నడిపించమని, ఇవి మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఒకసారి చేరువచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక బుధవారం ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా దేవుడు తోడుగా ఉండి రాత్రికాలపు ఈ యొక్క స్త్రీల సహవాస ప్రార్థనలో దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనకు నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు గడిచిన 9 నెలల పాటు తన యొక్క దయగల హస్తాల కింద మళ్ళీ భద్రపరిచి మరి ఒక 2025 సంవత్సరంలో ఈ 10వ నెలలోనికి అప్పుడే దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మరొక 2 నెలల తర్వాత మరి క్రిస్మస్ సీజన్ అనేది ప్రారంభమవుతుంది. మరి సంవత్సరం అనేది గతించిపోతూ ఉంటుంది. చాలా త్వరగా మరి దేవుడు యొక్క ఈ 2025 సంవత్సరంలో మరి ఇప్పటి వరకు కూడా నాకు తోడుగా ఉన్నాడు. మరి రానున్నటువంటి 3 నెలలు కూడా దేవుడు తన యొక్క కృపను, తన కాపుదలను మనకు, మన కుటుంబాలకు దయచేసి క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచి మరొక నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని చూడటానికి దేవుడు సహాయం దయచేయాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించలాగిన దేవుని సన్నిధానంలో మొరపెడదాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కఠినమైన లేదా తప్పనిసరి నిర్ణయాలు అనేటువంటి అంశాన్ని గురించి నేటి దినాన్న కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ప్రతి ఒక్క మానవుని జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు కఠినంగా కనపడతా ఉంటే చాలా సందర్భాలు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, లేదా దేవుడు మన పట్ల తీసుకునేటువంటి నిర్ణయాలు, వ్యక్తిగతంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా సందర్భాల్లో మరి కఠినంగాను లేదా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ కనబడేవిగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యములో నుంచి నేటి దినాన్న కొన్ని నిర్ణయాలను గురించి, కొంతమంది వ్యక్తులు వారి జీవితాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, మరి దాని ద్వారా వారి జీవితాల్లో లాభాన్ని పొందుకున్నారా లేదా నష్టాన్ని పొందుకున్నారా అనేటువంటి అంశాన్ని గురించి నేటి దినాన్న మరి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి అనేది మనం చూస్తూ ఉంటే, అన్నింటినీ తన యొక్క నోటితో సృజించినటువంటి దేవుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటి అంటే, మానవుని మాత్రం తన స్వరూపంలో, తన పోలిక చొప్పున తనలాగే చేసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. సో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు అనుకున్నది ఏంటి అంటే, ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ భూమి విస్తరిస్తుంది, ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు, ఈ భూమిని నిండించుకుంటారు. ఇగో నా స్వరూపంలో, నా పోలికగా నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి తప్పనిసరిగా నా మాటకు విధేయతను చూపిస్తారు, తప్పనిసరిగా నా యొక్క మార్గంలో నడుస్తారు అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి దినాన్న దేవుడు కలిగి ఉండవచ్చు. కానీ స్వరూపంలో, దేవుని స్వరూపంలో కాకుండా తన యొక్క మాట చేత సృజించబడినటువంటి సృష్టి అంతా దేవుని మాటను వింటూ ఉన్నది. కానీ మానవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్వరూపంలో సృజించబడినటువంటి మానవుడు మాత్రం ఏం చేయడం మొదలుపెట్టాడు? దేవునికి
అవిధేయతను చూపించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరి నిర్ణయం తప్పు? దేవుడి నిర్ణయం తప్ప? తీసుకున్నది నిర్ణయం దేవుడు కదా, దేవుడు తప్ప అంటే కాదు. దేవుని మాటకు అవిధేయతను చూపించినటువంటి మానవుని యొక్క తప్పిదం. ఈరోజు మనం చదువుకునేటువంటి, మన ధ్యానం చేసుకునేటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా ఆ కఠినమైనటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మరి ఆ పరిస్థితులను మార్పు చేస్తూ ఉన్నప్పటికీ, కొంతమందికి బాధను కలిగిస్తూ ఉన్నప్పటికీ, కొంతమందికి వేదన కలిగిస్తూ ఉన్నప్పటికీ, ఆ కఠినమైనటువంటి నిర్ణయాలు ఏ రీతిగా వారి జీవితాల్లో మార్పును తీసుకొచ్చినాయి, ఏ రీతిగా వారి జీవితాల్లో ఉపయోగపడినాయి, ఈరోజు మన జీవితాల్లో కూడా, మన యొక్క కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, మన బంధుత్వాల విషయంలో కావచ్చు, మన కుటుంబాల విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, సమాజంలో తోటివారితో నివసిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మనం తీసుకోలేకపోతే దానివల్ల ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటి, తీసుకుంటే దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటి విషయాన్ని నేటి దినాన్న కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయంలో, ఆదికాండము 13వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు మనం 9వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు 7వ వచనంలో, అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నీకును నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమందంతా కూడా నీ దగ్గరే ఉంది. దయచేసి నన్ను విడిచి ఏం చేయమంటా ఉన్నాడు? వేరుగా ఉండము. అసలు లోతుని తీసుకెళ్ళింది ఎవరు? దేవుడు చెప్పాడా లోతుని తీసుకెళ్ళమని? లోతుని తీసుకువెళ్ళాలనే నిర్ణయం అబ్రహాముదే. లోతుని వేరే కాపురం పెట్టమన్నది నిర్ణయము అబ్రహాముదే. 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు ఒక్కడికే చెప్తాం, నీవు లేచి నీ బంధువుల దగ్గర నుంచి, నీ స్నేహితుల దగ్గర నుంచి, నీ గ్రామం దగ్గర నుంచి, నీ పట్టణం దగ్గర నుంచి, నీకు అనుకున్నటువంటి వారందరి దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు లోతు అతనితో కూడా వెళ్ళెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. లోతు వస్తూ ఉన్నప్పుడు అడ్డగించలేదు అబ్రాం. ఒరే బాబు, నన్ను ఒక్కడినే వెళ్ళమన్నాడు, మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టేయమన్నాడు, ఇక్కడ దయచేసి నువ్వు నాతో రావద్దు అని చెప్పాలి. కానీ చెప్పలేదు. ఆ రోజు తీసుకువెళ్ళాడు, తనతో పాటు తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళినటువంటి లోతుని అబ్రాము ఒక్కసారిగా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ సమయంలో విడిచిపెట్టేస్తూ ఉన్నాడు. మన భాషలో మనం ఒక్కసారి ఒక సామాన్యమైనటువంటి మానవునిగా కని పెంచి చక్కగా జాగ్రత్తగా పెంచి మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని కావలసినవన్నీ ఇచ్చి అన్నీ చేసిన తర్వాత, నువ్వు నాతోనే ఉండాలిరా బాబు, నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేనని కొడుకుతోనో కూతురుతోనో చెప్పి అంతా చెప్పిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఇంట్లోంచి కొడుకుని వెళ్ళిపో అని అనగానే కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది? కఠినమైన నిర్ణయమా కాదు అది? అప్పుడు కొడుకు అంటాడు, నేను ఉంటానన్నానా నీతో? నేను కావాలని చెప్పానా? నీతో ఉంటానని నేను చెప్పానా? నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు. ఎక్కడి దాకా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? సో లోతు యాక్చువల్గా ఏం చేయాలి అంటే బాధపడాలి. కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు కఠినంగా ఉండవచ్చేమో కానీ తప్పనిసరిగా తీసుకోవాలి అలాంటి సందర్భాలు. అబ్రాము తీసుకున్నటువంటి నిర్ణయం కఠినమైనదే. ఎందుకంటే ఆ ప్రాంతంలో లోతు తప్ప మరొక బంధువు లేడు అబ్రాముకి. లోతు తప్ప మరొక తెలిసినటువంటి వారు ఎవరో కూడా లేరు. అక్కడ అందరూ మిగతా ప్రాంతాల వారు, కనానీయులు, పెరిజ్జీలు వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తనకున్న ఏకైక బంధువు లోతు. అలాంటి లోతును నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు వెళ్ళిపో, వేరైపో అని చెప్తా ఉంటా ఉన్నాడు. అది అబ్రాహాము తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయమే అయి ఉండొచ్చు. కానీ ఆనాడు అబ్రాహాము ఆ నిర్ణయాన్ని తీసుకోవడం కారణంగా అది కఠినమైనది అయినప్పటికీ కూడా ఆనాడు అబ్రాహాము తీసుకున్నటువంటి నిర్ణయము లోతు అబ్రాహాముల యొక్క బంధుత్వాన్ని ఏం చేయగలిగింది? కాపాడుకోవడం. దగ్గరగా ఉండి ప్రేమ లేకుండా జీవించడం కంటే, దగ్గరగా ఉండి కోపంతో జీవించడం కంటే, దూరంగా ఉండి ప్రేమగా జీవించడం మేలు అని ఆ రోజు ఏమనుకున్నాడు అబ్రాహాము? ఆశించాడు. ఎవరో పరాయి వ్యక్తుల వల్ల మన మధ్య గొడవలు రాకూడదు. ఎవరో పరాయి వ్యక్తుల వల్ల మన బంధుత్వం అనేది పాడైపోకూడదు. ఎవరో పరాయి మాటల వల్ల
మన మధ్యన లేనిపోని విభేదాలు సృష్టించబడకూడదని లోతును ఏం చేస్తూ ఉన్నాడంట, దోతును తన దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని మన భాషలో చెప్పాలంటే వేరు కాపురానికి వెళ్ళిపోమంటా ఉన్నాడు. సో ఒకసారి ఆలోచన చేయండి, కొన్ని సందర్భాల్లో మనము అలాంటి కఠినమైన పరిస్థితులు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఒకవేళ ఇంట్లో అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నప్పుడు చీటికి మాటికి గొడవ పట్టడం కన్నా, చీటికి మాటికి లేనిపోని ఇబ్బందులు సృష్టించడం కానీ ఎదురుగుండానే ఉంటాం. కానీ పొద్దున్నే లెగిస్తే మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు, ఉదయాన్నే లేచి కనీసం బాగున్నావని అడగడానికి కూడా నోరు రానటువంటి పరిస్థితులు నెడిదినాన్న సమాజంలో అనేకమైనవి చూస్తూ ఉన్నాం. కారణం చుట్టూ ఉన్నటువంటి మనుషులు బంధువుల మధ్య, బంధుత్వాల మధ్య ఏం చేస్తూ ఉన్నారు, బాధలు పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు, అబ్రాహాము వంటి నిర్ణయం ఒకవేళ ఎవరైనా తీసుకున్నప్పటికీ ఈ నిర్ణయం మా యొక్క బంధుత్వాన్ని కాపాడేదిగా ఉందా లేదా అనేటువంటి ఆలోచన చేసుకొని, ఈ నిర్ణయం వల్ల మా ఐక్యతకు, మా యొక్క సమాధానకరమైనటువంటి పరిస్థితికి తోడ్పడుతుందా లేదా అనేది ఆలోచన చేసుకొని, దాని ప్రకారం ఒకవేళ అది కఠినమైనదే అయినప్పటికీ కూడా ఇది నా మంచి కోసమే అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తే కనుక ఆ వ్యక్తి జీవితం తప్పనిసరిగా ఏమవుతుంది, సంతోషంగా ఉండగలుగుతుంది. మన బిడ్డలను ఎక్కడైనా హాస్టళ్ళకి లేదా వేరు ప్రాంతాలకు చదువుకోవడానికి పంపిస్తా ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు ఒకరిని పంపించి ఇంకొకరిని ఇంట్లో పెట్టుకుంటా ఉంటే ఆ హాస్టల్కి వెళ్ళేటువంటి వాడు అనుకుంటాడు, ఏమనుకుంటాడు, దాన్ని కావాలనే మా అమ్మ మా నాన్నలో దూరం పెట్టేస్తూ ఉన్నారు, వాడంటేనే ఇష్టం అందుకే నన్ను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టేస్తూ ఉన్నారు అని అనుకుంటాం. నేను దూరంగా పెట్టడం అనేది లేదా నిన్ను దూరంగా పంపించడం అనేది అది బాధ్యతతో కూడినటువంటిదే తప్ప దానివల్ల వారికి బాధే తప్ప బాధతోనే పంపించేటువంటి వారుగా ఉంటారు కానీ సంతోషంతో కానీ కాదు. కుమార్తెకి వివాహం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వివాహం చేయాలి అనేది బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. నా బిడ్డకు వివాహం చేయాలి, ఆ బిడ్డను ఒక చక్కని గృహంలో ఉంచాలి అని దూరంగా పంపించేస్తా ఉంది. మా అమ్మకం ఇష్టం లేదు, మా నాన్నకి ఇష్టం లేదని కాదు, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది తప్పనిసరిగా. సో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాల కారణంగా తప్పనిసరిగా కుటుంబ బాంధవ్యాలు పెరిగేవిగానే ఉంటాయి కానీ తప్పనిసరిగా వాటి వల్ల సమాధానం ఏర్పడుతుందేమో కానీ వేదన అనేది మాత్రం కానే కాదు. ఈరోజు అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయం కోపంతో తీసుకున్నటువంటిది కాదు. అబ్రహాముకు తీసుకున్న నిర్ణయం, అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయం లోతు మీద కోపంతోనో ద్వేషంతోనో తీసుకున్నది కాదు. అబ్రహాము తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం తన బంధువుతో ఉన్నటువంటి బాంధవ్యాన్ని దూరం చేసుకోకూడదు అని తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఆ నిర్ణయం కారణంగా తిరిగి మళ్ళీ లోతు ఆ సొదొమ గొమొర పట్టణంలో శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో మరణానికి దగ్గర అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నప్పుడు అదే అబ్రాహాము మళ్ళీ ఏం చేస్తామని లోతు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ద్వేషంతో తీసుకొని ఉంటే, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఒకవేళ ద్వేషంతో తీసుకొని ఉంటే లోతు వేదనలో ఉన్నప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర బతిపాడాల్సినటువంటి అవసరము ఉండేదిగా, చేసేవాడు కానీ కాదు. సంతోషముతో ప్రేమతో తీసుకున్నటువంటి నిర్ణయము అది లోతుకు కఠినంగా కనబడి ఉండవచ్చేమో కానీ, చదువుతున్నటువంటి మనకు కూడా ఒకవేళ కఠినంగా కనబడుతూ ఉండవచ్చేమో కానీ, అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయం ఒక బంధుత్వాన్ని కాపాడడానికి తీసుకున్నటువంటి నిర్ణయం. సో నిన్న అటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఎవరి నుంచి ఉన్నా దూరంగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనా, నీ బంధువు నుంచైనా, నీ రక్త సంబంధం నుంచైనా, నీ కుటుంబం నుంచైనా, నీ చుట్టూ ఉన్నటువంటి వారి నుంచైనా దూరంగా ఉంటేనే ఆ విలువ అనేది పెరుగుతుంది, దూరంగా ఉంటేనే ఆ ప్రేమ అనేది పెరుగుతుంది, దూరంగా ఉంచితేనే తప్పనిసరిగా మా మధ్య ఉండాల్సినటువంటి ఆ చక్కని సహవాసము, బంధము బలపడేదిగా ఉంటుంది అని అనిపిస్తే కనుక తప్పనిసరిగా కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. తీసుకోవడం ఎటువంటి తప్పు అనేది లేదు. అబ్రహాము వలె ప్రేమగా తీసుకుంటే తప్పు లేదు, అలా కాదు అని ఒకవేళ శారా వలె కోపంగా తీసుకుంటేనే తప్పు. సో శారా కూడా ఏం చేస్తూ ఉంది, తర్వాత అబ్రహాముకు వివాహమైన తర్వాత హాగరుకు బిడ్డలు పుట్టారు. నేను ఎలాగో వివాహమైన తర్వాత నాకు పిల్లలు కలగట్లేదు కాబట్టి నువ్వు హాగర్ని పెళ్లి చేసుకో, హాగరుకు పుట్టినటువంటి కుమారుణ్ణి మరి మనము తీసుకుందాం, అతని ద్వారా మన యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకుందాం అని అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకుని ఇచ్చాడు అబ్రహాముకి, శారానికి దీవించి. సో కోపంతో తీసుకుంది ఒక నిర్ణయం, అకస్మాత్తుగా తీసుకుంది. ఇస్సాకు ఎప్పుడైతే వచ్చాడో శారా అకస్మాత్తుగా తీసుకుంది ఒక నిర్ణయం. ఆ రాత్రికి రాత్రే ఆ నిర్ణయం తీసుకుంది, ఉదయాన్నే బలవంతంగా గెంటేసింది.
సో ఆనాటి నుంచి నేటి వరకు కూడా రెండు జాతుల మధ్య ఏం పెరిగిపోయింది? వైరం అనేది పెరిగిపోయింది. కోపంతో, ఆవేశంతో తీసుకుంది. ఆ బిడ్డలిద్దరూ ఆడుకుంటా ఉంటే, ఆ బిడ్డలిద్దరూ ఆడుకుంటాం చూసి ఏమొచ్చిందంటే అసూయతో తీసుకుంది నిర్ణయం. అక్కడ మాటలు చాలా చక్కగా కనబడతా ఉంటాయి. అబ్రహాము లోతుల మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం అసూయతోనో బాధతోనో తీసుకున్నది కాదు, ప్రేమతో తీసుకున్నటువంటి నిర్ణయం. శారా ఆగరు మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం కోపంతో తీసుకున్నట్టు, అసూయతో తీసుకున్నటువంటి నిర్ణయం. నువ్వు తీసుకునేటువంటి కఠినమైన నిర్ణయం అది మంచి కోసమైతే కనుక అబ్రాము లోతుల వలె ఆ బంధుత్వాన్ని కాపాడేదిగా ఉండగలుగుతుంది. ఒకవేళ హాగరు శారాల వంటి నిర్ణయం అయితే కనుక అది రెండు బిడ్డల మధ్య ఏం పెంచుతుంది? తప్పనిసరిగా దూరాన్ని పెంచేదిగా ఉండగలుగుతుంది. యాకోబు ఏశావులు దూరమైపోయారు అంటే కారణం ఏంటి అంటే, ఒక తల్లి నిర్దాక్షిణ్యంగా తీసుకున్నటువంటి ఒక కఠినమైన ఒక కొడుకు బాగుపడితే చాలే, ఇంకో కొడుకు ఏమైపోయినా పర్లేదు అని అనుకుంది కదా. సో తల్లి కఠినమైన నిర్ణయం ఏది? ఎందుకంటే తల్లి అన్న తర్వాత ఇద్దరిని ఒకేలా చూడాలి. ఒకళ్ళనొకలా కాదు, తప్పనిసరిగా ఇద్దరిని ఒకే రీతిగా చూడాలి, తల్లిదండ్రులు అయినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా. కానీ ఆనాడు నా కొడుకు ఏమైపోయినా పర్లేదు, ఏశావు ఏమైపోయినా పర్లేదు, యాకోబు మాత్రం దీవించబడాలని అనుకుంది. ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. స్వార్థంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది, ప్రేమతో తీసుకున్నటువంటిది కాదు. ప్రేమ అయితే ఇద్దరి మీద ఉండాలి, ఒకళ్ళ మీదే కాదు. ఒకళ్ళ మీదే చూపించిందంటే ఆ తల్లి ఏం చేస్తూ ఉందంటే స్వార్థంతో తీసుకుంది, ఒకళ్ళ పట్ల స్వార్థంతో వ్యవహరించింది. వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి నిర్ణయం కొన్ని సంవత్సరాల పాటు ఏం చేసింది? అన్నదమ్ములిద్దరిని వేరు చేసేసింది. కానీ ఈరోజు అబ్రహాము వంటి పరిస్థితులు మనకు ఎదురవుతా ఉన్నప్పుడు ప్రేమతో ఒక నిర్ణయాన్ని మనం తీసుకొని, ప్రేమపూర్వకమైనటువంటి రీతిలో ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పనిసరిగా బంధుత్వాన్ని కాపాడేదిగా ఉంటుంది. ఆవేశముతోనో, కోపముతోనో, ద్వేషముతోనో, స్వార్థముతోనో తీసుకుంటే యాకోబు ఏశావుల మధ్య ఏ రీతిగా అయితే దూరం అనేది పెరిగిపోయిందో, ఇస్సాకు ఇస్మాయిల్ సంతానం మధ్య ఏ రీతిగా అయితే నేటికి వైరం అనేది అదే రీతిగా వెళ్తూ ఉంటా ఉన్నదో, మన యొక్క జీవితాల్లో కూడా తప్పనిసరిగా మనం స్వార్థంతో తీసుకుంటే అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒకవేళ ప్రేమతో తీసుకుంటే వారి కష్టంలో మనమే మన యొక్క సహకారాన్ని అందించేటువంటి అబ్రాహాము వంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాం. సో కఠినమైనటువంటి పరిస్థితులు, నిర్ణయాలు అవి కఠినమే అయినప్పటికీ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో బంధుత్వాలు అనేవి తప్పనిసరిగా కాపాడబడేవిగా ఉండగలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మరొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు కలగడానికి ఆ కఠినమైన పరిస్థితులు మనమే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉన్నాయి. దానివల్ల మనకు మేలు కలుగుతుందో లేదో తెలియదు, కానీ మనం తీసుకునేటువంటి కొన్ని కఠినమైన నిర్ణయాల వల్ల, కఠినమైనటువంటి ఆ కారణాల వల్ల తప్పనిసరిగా ఎదుటివారికి మేలు కలుగుతుంది అన్నప్పుడు దాని కొరకు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎన్నడూ కూడా వెనుకడుగు వేయకూడదు, అది మంచిదైతే కనుక. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో 15 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎస్తేరు తన ప్రజలకు చెప్తా ఉన్నది. ఆ 4వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటుంది మొద్దుకైతో చెప్తా ఉంటుంది. 4వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండేలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారును నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్తా ఉన్నాడు మొద్దుకై. ఆమె తీసుకునేటువంటి నిర్ణయం, ఒకవేళ ఆమె గనక వెళ్ళి మాట్లాడితే ఆమె జీవితం నాశనం అయిపోద్ది అక్కడితోనే. ఎంత రాణి అయినప్పటికీ రాజు శాసనాన్ని కాదని వెళ్ళి మాట్లాడితే అక్కడితో అయిపోయినట్టే. కానీ ఆమె యొక్క జీవితంలో ఆమె యొక్క ఆలోచన ఏ స్థితిలోనికి మారుస్తూ ఉన్నాడు దేవుడు అంటే, ఆమె ఒక చక్కని మాటను కింద తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకో నేను రాజునొద్దకు ప్రవేశించున్నాను, నేను నశించినా నశించేదను, దయచేసి మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని తన వంతుగా తానే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నది. అంటే తన ప్రజల క్షేమం కొరకు, తన ప్రజలను ప్రాణాపాయమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించడం కొరకు తన జీవితాన్ని అర్పించడానికి సిద్ధపడినటువంటి ఒక గొప్ప స్త్రీగా, ఏదో ఒక గొప్ప వ్యక్తిగా ఈ యొక్క ఎస్తేరు ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనబడతాం, ధైర్యవంతురాలుగా కనబడతా ఉంది ఎస్తేరు తన జీవితంలో. ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రమే బాగుండాలి అని చూసేటువంటి సందర్భాలు నేటి దినాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు,
నా కుటుంబం అనేటువంటి పరిస్థితులు కూడా పోయి నేను ఎడిదినా నేను బాగుంటే చాలు అనేటువంటి పరిస్థితులే చూస్తూ ఉన్నాం సమాజంలో. నేను ఒక్కడిని బాగుంటే చాలు, నేను ఒక్కదాన్ని బాగుంటే చాలు అనేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం సమాజంలో. ఎదుటివారి గురించి మాట్లాడటం వల్ల, ఎదుటివారికి సహకారం అందించడం వల్ల, ఎదుటివారికి మేలు చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు నాకేమైనా తిరిగి మేలు చేస్తారా, మళ్ళీ వాళ్ళ వల్ల నేను ఏదన్నా మేలు పొందుకుంటానా, దానివల్ల నేనే కదా ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భం, నేనే కదా ఇబ్బంది పడాలి, నేనే కదా దానివల్ల శ్రమ పడాలి అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు వస్తూ ఉంటాయి. కానీ అది నిజంగా మేలు కలిగించేటువంటి పరిస్థితి అయితే కనుక, నీ వల్ల ఎదుటివాడికి మేలు జరుగుతుంది, చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం నీకు దగ్గర ఉంది అన్నప్పుడు మాత్రం నీవు మేలు చేయడానికి కూడా వెనకడుగు వేస్తే దేవుడు నేను ఉంచినటువంటి స్థానము వ్యర్థంగానే మిగిలిపోతుంది తప్పనిసరిగా. దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నాకు ఇచ్చినప్పుడు వీలైతే మన వల్ల ఎదుటివాడికి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. ఆ నిర్ణయాల వల్ల ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బంది ఏర్పడుతూ ఉండవచ్చు, ఆ నిర్ణయాల వల్ల కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు ఏర్పడుతూ ఉండవచ్చు, లేనిపోని మాటలు, లేనిపోని నిందలు, లేనిపోని ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితాలు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ దేవుడే చూసుకుంటాడు, ప్రతి దానికి దేవుడే తగిన సమయంలో తగిన రీతిగా దేవుడే సహాయాన్ని చేసేటువంటి వాడుగా ఉంటాడు. మొద్దుకై తనకు తానుగా వచ్చి చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు, ఇదిగో ఈరోజు కనుక నువ్వు అక్కడ నిలబడ్డావు అంటే ఇది కేవలం దీని కొరకే, ఈరోజు నువ్వు రాణిగా ఆ స్థానంలో ఉన్నావు అంటే ఇలాంటి పరిస్థితి నీ ప్రజలకు వస్తుంది తప్పనిసరిగా, ఆ ప్రజలను కాపాడేటువంటి బాధ్యత నీ మీదే ఉంటుంది అని దేవుడు ముందే నిర్ణయించి ఉన్నాడు. అందుకే దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు, నిన్ను రాణిగా కూర్చోబెట్టాడు. ఒకవేళ నీవు ఈరోజు మాట్లాడకపోతే, ఒకవేళ నీవు ఈరోజు నీ స్వార్థం కనుక చూసుకుంటే, నీవును నీ తండ్రి ఇంటి వారును తప్పక నశించేది. అక్కడ ఒక మాట మనం చదువుతూ ఉంటాం, ఈరోజు నా దాకా వచ్చింది, రేపు నీ దాకా రాదా అనేటువంటి రీతిలో మొదటిగా ఏం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో, కొన్ని కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయం ఒకవేళ మనకు ఉపయోగపడకపోవచ్చేమో, ఒకవేళ మనం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఎదుటివాడికి మేలు జరగవచ్చేమో, దానివల్ల మనకు కీడు ఎదురవుతూ ఉండవచ్చేమో తప్పనిసరిగా. కానీ దానివల్ల ఎదురయ్యేటువంటి పర్యవసానం మాత్రం ఈరోజు నువ్వు చేసినటువంటి మంచి వలన తిరిగి నీకు మంచి ఎదురవుతుంది తప్ప ఎన్నడూ నీకు చెడు ఎదురు కాదు నీ జీవితంలో ఎప్పుడూ కూడా. ఈ 6 సంవత్సరాల 7 సంవత్సరాల కాలంలో నేను నా ట్రాన్స్ఫర్ల కంటే నా స్నేహితుల ట్రాన్స్ఫర్ల కోసం ఎక్కువ గొడవ పడేవాడిని. దిలీప్ అయ్య గారితోనో, లేకపోతే బిషప్ గారితోనో, ఎవరొకరితోనో, ఎవరికైనా ఏదన్నా చిన్న ఇబ్బంది వచ్చినా, లేదా ఆడికి ఏదన్నా పరిస్థితి బాగోపోయినా, కావాలని సడన్గా ఎవరో చెప్పారని ఏదైనా చేసినా నేనేం చేస్తూ ఉండే, వాళ్ళ కోసం గొడవ చేస్తూ ఉండేవాడిని. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా మార్చేశారు సడన్గా. నా గురించి నేను ఎక్కువ కంటే కూడా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేవాడిని. ఎంత దగ్గరగా ఉండేవాడినో, నేను మాట్లాడిన ప్రతిసారి, నేను అడిగిన ప్రతిసారి నాకు చేస్తూనే ఉండేవారు, ఎప్పుడు నన్ను కాదు అనేవాళ్ళు. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడతాడు, వీడితే ఎందుకురా గొడవ అని అనుకునేవారు, ఏంటో తెలియదు కానీ చేసేస్తూ ఉండేవారు. కానీ అది చూస్తూ ఉన్నటువంటి చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఏం పెంచుకున్నారండి, నా మీద కోపాన్ని పెంచుకున్నారు. ఇవి ఏం చేయాలనుకున్నా కానీ నేను చేయనివ్వట్లేదు, వీడికి సంబంధించిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. దానివల్ల నాకు చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదురైనాయి, చాలా సందర్భాల్లో శోధనలు ఎదురైనాయి. కానీ నేను ఒకటే నమ్ముతూ ఉండేవాడిని, సరే ఈరోజు నేను చేసింది మంచి కాబట్టి తప్పనిసరిగా దేవుడు మళ్ళీ నాకు మంచి చేస్తాడని. సో మన జీవితాల్లో చాలాసార్లు అలాంటి పరిస్థితులు ఎదురయ్యేవిగా ఉంటాయి. ఎస్తేరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది, తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి సిద్ధపడతాను. నేను ఉంటానో చనిపోతానో నాకు తెలియదు, కానీ ఈరోజు నా ప్రజల కోసం నేను ఏం చేయబోతా ఉన్నాను, మాట్లాడబోతూ ఉన్నాను. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా నాకెందుకు అని వదిలేసేటువంటి వారుగా కాదు, ఈరోజు ఎదుటివాడి వరకు వచ్చింది బాధ, రేపటి దినాన మన దాకా వస్తుంది తప్పనిసరిగా గ్రహించి, మంచి కొరకు, ఎదుటివారి యొక్క మేలు కొరకు తప్పనిసరిగా మనం ఏం చేస్తూ ఉండాలి, మనవంతుగా మనం ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి. గొడవలు పడాలనో లేదా మరొకటి చేయాలనో కాదు, దేవుని సన్నిధానంలో ప్రార్థించి, దేవా నాకు శక్తిని, నువ్వు చేస్తున్నది సరైనది కాదు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ బిడ్డలకైనా నువ్వు చెప్పలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతే, ఈరోజు ఎదుటివాడికి ఎదురైనటువంటి ఆ శోధన, ఎదుటివారికి ఎదురైనటువంటి ఇబ్బంది మనకు, మన కుటుంబాలకు తప్పనిసరిగా ఒక నాలుగుదైనా ఎదురయ్యేదిగా ఉండగలుగుతుంది. సో అది చెప్పలేక నేడుదినాన్న చాలా కుటుంబాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైపోతూ ఉన్నాయి.
సో కఠినమైనటువంటి నిర్ణయం మనమే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎస్తేరు వంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎస్తేరు ఒక కఠినమైన పరిస్థితి తీసుకుంది. ఆ కఠినమైన నిర్ణయము తన ప్రాణాన్ని మాత్రమే కాదు, తన ప్రజల ప్రాణాలను కూడా కాపాడుకుంది. దానివల్ల చెడ్డ జరగలేదు, మేలే జరిగింది. అబ్రాహాము తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం తన బంధుత్వాన్ని కాపాడింది. తన బంధువు వేదనకరమైన మరణకరమైన పరిస్థితుల్లోంచి ఉన్నప్పుడు మరణం నుంచి తప్పించగలిగింది. మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేది మనం ఆలోచన చేసాం. కొన్నిసార్లు దేవుడు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా చుట్టూ ఉన్నటువంటి మనుషులు తీసుకునేటువంటి నిర్ణయాలకు కూడా మనమే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా సందర్భాలు. ఎంత కఠినమైన నిర్ణయం దేవుడు నా పట్ల ఎందుకు తీసుకున్నాడు, అసలు ఎందుకని దేవుడు నా జీవితాన్ని ఎలా నిర్ణయించాడు, దేవుడు ఎందుకని నా పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుడు ఎందుకని నా స్థితిని ఈ రీతిలో ఉంచాడు, ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాడు దేవుడు అనేటువంటి సందర్భాలు చాలాసార్లు మన జీవితాలు ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో, ఎప్పుడైతే లోబడేటువంటి వారుగా ఉంటామో, దేవుడు మన యొక్క జీవితాన్ని ధన్యతకరమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 18 నుంచి 25 వచనాల్లో మనం చూస్తాం. క్రిస్మస్ అప్పుడు చదువుతూ ఉంటాం. పరలోకం నుంచి ఒక దేవదూత దిగొచ్చింది. అప్పుడే ప్రధానమైన మరియ దగ్గరకు వచ్చి మరియతో ఏం చెప్తా ఉంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నేడు నీవు గర్భము ధరించి కుమారుని కందు. అది శుభమేనా అసలు? పొద్దున్నే ప్రధానమైంది, ఎంత సంతోషంగా ఉండుంటుందో మరియ పాపం. ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి, అంత సంతోషంగా ఆనందంగా ఉండుంటుందో. రాత్రికాల సమయంలో దేవదూత వచ్చి దయాప్రాప్తురాలు అనగానే మరియ అనుకొని ఉంటుంది, అమ్మో దేవుడు నాకు మొత్తానికి ఏదో గొప్ప బహుమానం పంపించుంటాడు నా పెళ్ళికి అనుకొని ఉంటుంది. కానీ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ప్రధానము కాబడి కన్యక అయినటువంటి మరియ జీవితంలో గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. మరియా అసలు మామూలుగా అయితే ఇక నేనే దొరికానా నీకు, ఇవాళే వివాహమైంది, ఎంతో ఇష్టపడ్డాను నేను యోసేపుని పెళ్లి చేసుకుందామని, ఇవాళే ప్రధానమైంది, అసలు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి నేనే దొరికానా, నేను తప్ప నీకు లోకంలో ఇంకెవరు దొరకలేదా, అయ్యా నీకో దండం, నీ పరిశుద్ధాత్మ దేవునికో దండం, నాకు ఈ గర్భఫలం వద్దు, ఏమొద్దు, నీ దారి నువ్వు చూసుకొని నేను శుభ్రంగా యోసేపుని వివాహం చేసుకొని వెళ్ళిపోతానని చెప్పాలి. కానీ దేవుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి మరియా ఏం చేసింది, కట్టుబడింది. తన జీవితంలో తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క మరియా యొక్క జీవితము మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ పురుషుడు మాత్రం అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు అసలు? సమాజం ఎంతగా హేళన చేస్తూ ఉంటుంది యోసేపుని, సమాజం ఎంత నీచంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పటికి అది కూడా ఆ ఇశ్రాయేలు దేశంలో లేదా యోధా సాంప్రదాయంలో వివాహం కాకముందే గర్భఫలం అనేది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. అలా గర్భిణీ అయినటువంటి స్త్రీని రాళ్లతో కూడా చంపేస్తారు ఆనాటి సాంప్రదాయంలో, యోధా సాంప్రదాయంలో. అటువంటి స్త్రీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ ప్రసవ దినములు దగ్గర పడేంత వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్తూ ఎంత గొప్ప నీతిమంతుడిగా, ఎంత గొప్పగా యోసేపు మరియలు దేవుడు తీసుకున్నటువంటి ఆ కఠినమైన నిర్ణయానికి లోబడ్డారో, ఎంతగా వారిని తమను తాము బాధ్యత వహించారో, భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భరించారో మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వారిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుని నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి అని వారిని తీసుకున్నటువంటి ఆ గొప్ప ఆలోచన లోక రక్షకుని ఈ యొక్క లోకానికి తీసుకురాగలిగింది. ఒకవేళ ఆనాడు వెనకడుగు వేసి ఉండుంటే, ఆనాడు యోసేపు మరియలు కనుక మాకెందుకు లేక ఆ బాధ, మాకెందుకు వచ్చింది కష్టం, దేవుడే కదా, దేవుడే చూసుకుంటాడు, ఎవరో ఒకరిని చూసుకుంటాడులే అని అనుకొని ఉండుంటే యోసేపు మరియల గురించి ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనము వినాల్సినటువంటి పరిస్థితి వచ్చిండేది కాదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో పెట్టేటువంటి పరీక్షలు, కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో నిర్ణయించేటువంటి నిర్ణయాలు మనకు బాధను కలిగించేవైనప్పటికీ, లోకస్తులు ఒకవేళ అవమానపరమైనటువంటి పరిస్థితులుగా నడిపించేవైనప్పటికీ,
ఇది దేవుని నిర్ణయం అని నువ్వు గ్రహించినప్పుడు, దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు, దేవునికి నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పనిసరిగా హెచ్చిస్తాడే తప్ప ఎన్నడూ కూడా దేవుడు కిందకు దింపడు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నప్పుడు సమాజం ఒకవేళ హేళనగా మాట్లాడి ఉండొచ్చు యోసేపు మరియలు. ఆ నిర్ణయానికి తలంచినప్పుడు యోసేపు మరియలను ఒక పాపాత్ములుగా ఆనాటి సమాజం చూసి ఉండవచ్చేమో. ఆనాటి సందర్భంలో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు యోసేపును హేళనగా మాట్లాడి ఉండొచ్చేమో, యోసేపును గురించి చెడ్డ మాటలు మాట్లాడి ఉండొచ్చేమో, మరియను గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడొచ్చు ఉండొచ్చేమో. కానీ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు యోసేపు. ఒక దయాప్రాప్తురాలుగా యేసు క్రీస్తు లాంటి గొప్ప రక్షకునికి జన్మనిచ్చినటువంటి గొప్ప తల్లిగా నేటికి కొనియాడబడతా ఉన్నారు అంటే కారణం అన్నాడు దేవుని నిర్ణయానికి, కఠినమైనటువంటి నిర్ణయానికి తమ్మును తాము ఏం చేసుకున్నారంటే సమర్పించుకున్నటువంటి విధానం. ఈరోజు చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆ కఠినమైన పరిస్థితులు కల్పించేటువంటి వాడుగా ఉంటాడు. కొన్ని నిర్ణయాలు కఠినమైన పరిస్థితులు గుండా నడిపించేవిగా ఉంటాయి. అది దేవుని ఆలోచన అని మనం గ్రహించినప్పుడు, ఇది దేవుని చిత్తం అని నేను గ్రహించినప్పుడు, ఆ నిర్ణయానికి ఎవరైతే తలంచేటువంటి వారుగా ఉండగలుగుతారు, ఆ నిర్ణయానికి ఎవరైతే తమను తాము సమర్పించుకునేటువంటి వారుగా ఉంటారో, ఒకవేళ ముందు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చేమో కానీ దాని ద్వారా దేవుడు తప్పనిసరిగా హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు, కనపరిచేటువంటి వాడుగా ఉంటాడు. కానీ అన్నాడు దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని దేవుడు అన్నాడు కూడా విడిచిపెట్టు. మనుషులు విడిచిపెట్టవచ్చేమో, నీ బంధువులు నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చేమో, కానీ నీ దేవుడు మాత్రం అన్నాడు నిన్ను విడిచిపెట్టడు. తర్వాత విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితుల మధ్యలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయం ఏర్పడుతూ ఉన్నది. అనుకోకుండానే లేదా తెలిసినప్పటికీ, దీనివల్ల సమస్య ఏర్పడుతుంది అని తెలిసినప్పటికీ, బాధను కలిగిస్తుందని తెలిసినప్పటికీ దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటా ఉన్నాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో 10 నుంచి 16 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు యెరూషలేములోనికి సువార్త ప్రకటించడానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు. అలాంటి సందర్భంలో అగబు అనేటువంటి ఒక ప్రవక్త యోధా నుండి వచ్చి చెప్తా ఉంటాడు, అయ్యా నేను ఒక వ్యక్తిని నా యొక్క దర్శనంలో నేను చూశాను. పౌలు నడికట్టుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుషుని బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు. అందుచేత దయచేసి పౌలా నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. అంటే యెరూషలేమునకు వెళ్తే కొన్ని కఠినమైన పరిస్థితులు, బాధల గుండా వెళ్ళాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి. యెరూషలేమునకు వెళ్తే బంధించబడతావు, యెరూషలేముకు వెళితే నువ్వు బాధ పెట్టబడతావు, యెరూషలేమునకు వెళ్ళడం ద్వారా నువ్వు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటావు. కాబట్టి ఇగో దేవుడు నాకు చూపించాడు, నువ్వు దయచేసి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాడు. కానీ ఈ యొక్క పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను చావడానికైనా సిద్ధం, బంధించబడటానికైనా సిద్ధం, కానీ సువార్తను ప్రకటించడం మాత్రం నేను ఆపను, నేను యెరూషలేమునకు వెళ్ళి తీరాల్సిందే అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. ఆ నిర్ణయం చుట్టూ ఉన్నటువంటి వారికి బాధను కలిగించిందేమో కానీ, అంటే తను ప్రేమించినటువంటి తన యొక్క శిష్యులకు లేదా తను ప్రేమిస్తున్నటువంటి సంఘానికి బాధను కలిగిస్తూ ఉందేమో కానీ, పౌలు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు, అది బాధ అయినప్పటికీ, ఎదురయ్యేది ఒక గొప్ప ఇబ్బంది అయినప్పటికీ అది దేవుని యొక్క నిర్ణయం అని గ్రహించి ఆ అనుకోని పరిస్థితుల మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. యెరూషలేములో బంధించబడటం మాత్రమే కాదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే, అంతే తప్ప నేను సువార్త ప్రకటించడం మాత్రం మానని చెప్తా ఉన్నాడు. రాబోయేటువంటి సమస్య ముందే తెలిసినప్పటికీ, ఎదుర్కోబోయేటువంటి శోధన ముందే తెలిసినప్పటికీ భయపడలేదు పౌలు, ముందుకే కొనసాగాడు. కారణం తన ప్రాణాన్ని కాపాడుకోవడం కంటే, తన యొక్క జీవితాన్ని కాపాడుకోవడం కంటే దేవుని సువార్తను ప్రకటించడమే ముఖ్యమని భావించాడు అన్నాడు దినాన్న పౌలు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన రీతిగానే పౌలును బంధించారు ఆనాటి దినాన్న సమాజంలో. యెరూషలేము దేవాలయంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే లోపల నుంచి ఈడ్చుకొని వస్తారు, పౌల్ని కొడతారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కాళ్ళు చేతులు కట్టేస్తారు, భయంకరమైన చిత్రహింసలు పెడతారు. కానీ చివరికి పౌలు యొక్క గొప్పతనాన్ని, పౌలు యొక్క సువార్తను వారు వినడానికి చాలామంది ఇష్టపడతారు, చాలామంది మార్పు చెందుతారు ఆనాటి దినాలు.
సో ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతికూలమైనటువంటి నిర్ణయం, ముందు సమస్య ఎదురవబోతా ఉంది అని తెలిసినప్పటికీ కూడా తీసుకున్నాడు అంటే ఏ ధైర్యంతో తీసుకున్నాడంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనేటువంటి ధైర్యంతో. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం దేవుని యొక్క నామమును మహిమపరిచేది అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉంటే కనుక, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం కారణంగా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది, దేవుని యొక్క నామం గణపరచబడుతుంది అని అనుకుంటే కనుక, అది కఠినమైనప్పటికీ, అది ఇబ్బందికరమైనటువంటిది అయినప్పటికీ తప్పనిసరిగా నేను తీసుకోవాల్సిందే. దేవుని కొరకైతే మాత్రం, నిజంగా దేవుని నామమునకు ఉపయోగపడేదైతే మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ముందు బాధించబడిన, ముందు ఇబ్బంది పడిన, ముందు శోధన గుండా ప్రవేశించిన, శోధన సహించినటువంటి వారికి దేవుడు ధన్యతని ఇస్తాడే తప్ప దేవుడు అన్నడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితం అలా అయిపోవడానికి కారణం ఎవరు అంటే, ఒకడు అపవాది, ఇంకొకళ్ళు ఎవరు? యోబు ఏమన్నా తప్పు చేశాడా? చేయలే. ఎవరు ఇంకొకళ్ళు? దేవుడే కాదా? అపవాది వచ్చి ఖాళీగా ఉంది, ఏం చేయాలో తెలియక దానికి అడుగుతూ ఉంది దేవుణ్ణి. యోబు అంటే నీతిమంతుడు లేడు, యోబు గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు దేవుడు. లోకమంతా సంచరించి వచ్చావు కదా, యోబు కనపడలేదా నీకు? యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, అమ్మో అంతటి గొప్పవాడు మరొక లేడు అని దేవుడు చాలా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చుకుంటా ఉంటే, యోబు గురించి చెప్తా ఉంటే అపవాదికి ఏమైపోయిందంటే బాధ కలిగింది. సో అపవాది అడుగుతూ ఉంటా ఉన్నదనమాట, నువ్వు అలాగే చెప్తావులే, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచెని వేసి ఉంచావు కదా, అందుకే యోబుని పట్ల అంతా భక్తిపరుడుగా కనబడతా ఉన్నాడు. యోబు చుట్టూ ఒక కంచె ఉంచావు కదా, అందుకే యోబుకి ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఆందోళన లేదు. ఒక్కసారి ఆ కంచింది నేనేంటో చూపిస్తా. అసలు ఎంత భక్తిగా ఉంటాడో, ఎంత శ్రద్ధతో ఉంటాడో, ఎంతగా నీ పట్ల ప్రేమతో ఉంటాడో అప్పుడు నేను చూస్తాను అంటే, దేవుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఏం చేశాడు? కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానివల్ల యోబు ఇబ్బంది పడతాడు అని తెలిసి దేవునికి, దానివల్ల తనంతా పోగొట్టుకుంటాడు అని తెలిసి దేవునికి, తన బిడ్డలు పోతారని తెలుసు, తనకున్నటువంటి ఆస్తి పోతుందని తెలుసు, తన దగ్గర ఉన్నటువంటి ప్రతీదీ కోల్పోతాడని తెలుసు. కానీ దేవునికి ఉన్నటువంటి నమ్మకం ఏంటి అంటే, అన్నీ కోల్పోయినా నన్ను మాత్రం యోబు దూరం చేసుకోడనేటువంటి నమ్మకం. అపవాది తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా, దేవుడిచ్చినటువంటి అవకాశం కారణంగా యోబు అంతటినీ కోల్పోయాడు. కానీ అంతటినీ కోల్పోయినప్పటికీ, ఆ కఠినమైనటువంటి నిర్ణయం కారణంగా ఎంత బాధ కలిగినప్పటికీ కూడా, అన్నింటినీ కోల్పోయిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, యోబు జీవితంలో యోబు చెప్తున్నటువంటి మాటల దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. 21వ వచనంలో ఆ మాట చెప్తా ఉంటాడు, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు ఏం కలుగునుగాక? మహిమ కలుగునుగాక అనని ఈ విషయములలో, ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. నిర్ణయం తీసుకున్న ఇద్దరు బాగానే ఉన్నారు, కష్టపడుతుంది మాత్రం ఎవరు? యోబు. వాళ్ళుగా బాగానే ఆలోచన చేసుకున్నారు ఇద్దరు కూర్చొని. అపవాది అడిగాడు, దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అపవాది తన పని తాను ప్రారంభించాడు. ఇబ్బంది పడుతుంది ఎవరంటే యోబు. బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, తనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయాడు. అప్పుడు వరకు యోబు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు అసలు యోబు దగ్గరికి వెళ్ళాలంటే ఆలోచించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది యోబు జీవితం. ఒక పక్క భార్య సూటిపోటు మాటలతో నిందిస్తూ ఉంది, వచ్చినటువంటి స్నేహితులు నిందిస్తూ ఉన్నారు, మంచి చెప్పడం మానేసి, తనకు సహాయం చేయడం మానేసి, నువ్వేదో పాపం చేసి ఉంటావు అందుకే ఇంత పెద్ద సమస్య వచ్చిందని ఇంకా వేదనకరమైనటువంటి మాటలు మాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఆ కఠినమైన పరిస్థితులు, కఠినమైన నిర్ణయం తనకు బాధను కలిగించినప్పటికీ కూడా, తన జీవితంలో యోబు ఎన్నడూ కూడా ఏ పాపము కూడా చేయలేదు. సో దేవుని కొరకు మన యొక్క జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఒకవేళ అన్నీ కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నా, ఒకవేళ మన జీవితాల్లో కొన్ని దూరం అవుతూ ఉన్నప్పటికీ కూడా, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడతా ఉన్నప్పుడు, దేవునికి సమీపస్తురాలుగా జీవించినప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి, దేవుని దగ్గరికి వచ్చాక అన్నీ పోతా ఉన్నాయి అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాం. బాప్తీసం తీసుకోకముందు ఎంత బాగుండేదో నా జీవితం, బాప్తీసం తీసుకున్నాకే నా జీవితం ఇలా తయారైపోయిందని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు.
ఎప్పుడెప్పుడు ఆదివారాలు ఏదో పండగలకో పబ్బాలకో ప్రార్థనలకు వెళ్ళినప్పుడే బాగుంది నా జీవితం. ప్రతి ఆదివారం శుక్రవారం ప్రార్థనకు మొదలుపెట్టిన తర్వాత అమ్మో ఎన్ని ఆటంకాలో అని అనుకుంటూ ఉంటుంది. చాలా అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే మన హృదయాన్ని కలిసి వేస్తూ ఉంటుంది ఆ రీతిగా. ఎందుకు వెళ్తా ఉన్నావు ప్రార్థనకి? ఎందుకని దేవుడి దగ్గరికి వెళ్తా ఉన్నావు? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ఏం చేయట్లేదు నీ జీవితంలో. దేవుడి నిర్ణయాలు చూసావు ఎలా ఉన్నాయో? నీ జీవితాన్ని మార్చేసేటువంటి నిర్ణయాలే తప్ప, నీకు ఇబ్బందులే తప్ప, శోధనలే తప్ప, నీకు సమస్యలు అవమానాలు తప్ప ఏమున్నాయి నీ జీవితంలో? నీ అపవాది ఏం చేస్తూ ఉంటుందంటే యోబు పక్కన ఉన్నటువంటి భార్య వలె, యోబు దగ్గరికి వచ్చినటువంటి స్నేహితుల రూపంలో మన చుట్టూ కూడా ఆ భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, బిడ్డల రూపంలోనో, స్నేహితుల రూపంలోనో ఏం చేస్తూ ఉంటుందంటే పురుగు తొలిచినట్టు తొలుస్తూ ఉంటుంది. దేవుడు చూసావా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో నీ పట్ల? దూరం అయిపో దేవునికి, దూరంగా ఉండి దేవునికి. మనం కూడా దేవుడు ఎందుకు చేశాడంటాం ఒక్కసారి. కానీ చిన్న సమస్యకే మనం విసిగిపోతూ ఉంటాం దేవుని నిర్ణయానికి. కానీ యోబు అన్నీ కోల్పోయిన, సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఒక చిన్న మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుడు అన్యాయం చేశాడు అనేటువంటి మాట తన జీవితంలో అన్నడో కూడా మాట్లాడలేదు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు దేవుడే ప్రతి దినము సమాధానం చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క శోధనకు ప్రతి నిత్యము దేవుడు సమాధానం చెప్తాడు తన వాక్యం ద్వారా. ప్రతి నిత్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి నిత్యము దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ప్రతి నిత్యము దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి మన జీవితాలను మనం ఎలా సమర్పించుకోవాలో, ఏ రీతిగా మార్చుకోవాలో దేవుడే మనకు చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. కానీ వస్తున్నటువంటి సమస్య ఏంటంటే దేవుని మాటలు వినడానికి మనం ఏం చేయలేకపోతా ఉన్నాం? సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం. పాటలు వినడానికి ఇష్టపడతాం, చక్కగా ఫుల్ సౌండ్ పెట్టుకొని ఇంట్లో పాటలు పెట్టుకొని పనులు చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటామేమో. కానీ దేవుని మాటలు పెట్టుకొని, దేవుని వాక్యాన్ని పెట్టుకొని, ఉదయాన్నే లేచి టీవీలో దేవుని వాక్యాన్ని పెట్టుకొని, అయ్యా ఇగో నేను పని చేసుకొని వచ్చే లోపల ఆ వస్తున్నటువంటి మాటల్లో నుంచి నా జీవితానికి కావాల్సినటువంటి మాట ఈరోజు నాకు కావాలి అని ప్రార్థనాపూర్వకంగా నువ్వు దేవుని మాటలు వినటం మొదలు పెడితే, ప్రతి దినము దేవుడు నీ యొక్క జీవితంలో దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి నీ స్పందన ఎలా ఉండాలో, నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, మన జీవితాన్ని ఏ స్థితిలో ఉంచుకోవాలో, దానికి తగినటువంటి ఆ పరిస్థితిని, దానికి తగినటువంటి ఆలోచనను దేవుడు ప్రతి నిత్యము కూడా మనకు చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. అది శుక్రవారమైనా, బుధవారమైనా, ఆదివారమైనా, ప్రతి నిత్యము కూడా, ఏ దినమైనా, ఎప్పుడు ఏ రీతిగా దేవుడు మాట్లాడుతాడో తెలియదు. కానీ మాట్లాడేది మాత్రం దేవుని వాక్యములో నుంచే. ఆ వాక్యములో నుంచి మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. సో యోబు తన జీవితంలో ఆ బాధలు ఎదుర్కొంటూ కూడా దేవుని నిర్ణయానికి కట్టుబడి జీవించాడు. పౌలు తన జీవితంలో సువార్తను ప్రకటిస్తూ కూడా ఆ సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. కఠినమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని కూడా. అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని అంతకంతకు ఆశీర్వదించాడే తప్ప దేవుడు అన్నాడు వారిని విడిచిపెట్టలేదు. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో అబ్రాహాము కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అది చూడటానికి కఠినమేమో కానీ మనం దాని యొక్క పర్యావసానాన్ని చూస్తే మాత్రం బంధుత్వాన్ని ఏం చేసింది? దూరం చేయకుండా ఆపగలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటా ఉన్నాం. అబ్రహాము యొక్క నిర్ణయం మనుషులుగా మనకు ఒకవేళ కఠినమైన నిర్ణయం ఏమో కానీ, అబ్రహాము ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం దేవునికి ఆ లోతుకు తనకు మధ్యన ఉన్నటువంటి బంధుత్వాన్ని దూరం చేయకుండా కాపాడగలిగింది. ఎస్తేరు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం తన మేలు గురించి కాదు, తన యొక్క గొప్పతనం గురించి కాదు, తనకేదో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటుందని కాదు, ఎదుటివారికి మేలు చేయాలనేటువంటి నిర్ణయం. తన ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది, కఠినమైన నిర్ణయం. తన భర్తతో, రాజుతో మాట్లాడాలి, రాజు శాసనాన్ని మార్చాలి. నేను ఉంటానో చనిపోతానో నాకు తెలియదు, కానీ నేను మాట్లాడబోతా ఉన్నాననేటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దేవుడు అతని పక్షాన, ఆమె పక్షాన ఉన్నాడు. ప్రార్థన విన్నాడు, ప్రజలందరి యొక్క ప్రార్థన విన్నాడు. ఆ ప్రజల మీదకు వస్తున్నటువంటి ఆ మరణాన్ని దేవుడే గొప్ప రీతిలో తప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు నిందలు ఎదుర్కొన్నప్పటికీ, అవమానాలు ఎదురుతాయని తెలిసినప్పటికీ, సమాజంలో గౌరవం ఉండదు అని తెలిసినప్పటికీ దేవుని నిర్ణయానికి కట్టుబడ్డారు యోసేపు మరియలిద్దరూ కూడా. ఆనాడు వారు కట్టుబడ్డారు కాబట్టి, వారి యొక్క జీవితాన్ని దేవుని నిర్ణయానికి సమర్పించుకున్నారు కాబట్టి, అది మనుషులకు కఠినంగా కనపడిందేమో కానీ అది దేవుని దృష్టిలో గొప్పది అని భావించారు కాబట్టి, దేవుని యొక్క సన్నిధానంలో గొప్ప సాక్ష్యాన్ని, మరి నీతిమంతుడిగా, ఒక దయాప్రాప్తురాలుగా, ధన్యతను పొందుకున్నటువంటి తల్లిదండ్రులుగా, లోక రక్షకుని ఈ లోకానికి అందించినటువంటి ఒక గొప్ప తల్లిదండ్రులుగా యోసేపు మరియలను మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఇక పౌలు, అలాగే యోబు యొక్క జీవితంలో కూడా
మరి దేవుని యొక్క నిర్ణయానికి వాళ్ళు కూడా కట్టుబడ్డారు. బాధలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారు, సర్వస్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు గుండా వెళ్ళారు. అయినప్పటికీ అది కఠినమైనప్పటికీ దేవునికి తమను తాము సమర్పించుకున్నారు. సువార్తను ప్రకటించడానికి ఇష్టపడ్డారు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడటానికి ఇష్టపడ్డారు, దేవుని గురించి ఒక్క చెడ్డ మాట కూడా పలకకుండా దేవుని నిర్ణయానికి కట్టుబడ్డారు. అందుకనే ఆ పౌలు జీవ కిరీటాన్ని పొందుకున్నాడు, యోబు పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుని కొరకు ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే కనుక, దేవుని కొరకు ఒక మంచి ఆలోచన మనం తీసుకోగలిగితే, మన బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని, అది కఠినమైనప్పటికీ మనం తీసుకోగలిగితే, దానివల్ల దేవుడు మేలే దాచి ఉంచుతాడు తప్ప ఎన్నడూ దేవుడు మనకు కీడు చేయడు. మరి ఆ రీతిగా ఒక చక్కని నిర్ణయాలతో ఈ నూతన నెలలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని నడిపించాలి అని, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వారుగా, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వారితో చక్కని సమాధానాన్ని, చక్కని ఐక్యతను, ప్రేమను, సహవాసాన్ని కలిగి జీవించేటువంటి వారుగా, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారుగా మనందరినీ కూడా దేవుడు నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. మేము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత శ్రేష్టమైన మనకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరొకసారి రాత్రికాల సమయంలో నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మనుషులకు ఒకవేళ బాధను కలిగించినప్పటికీ, అయ్యా అది అబ్రాహాము వలె బంధుత్వాన్ని కాపాడేవిగా, ఎస్తేరు వలె ఇతరులకు మేలు చేసేవిగా, తన యోసేపు మరియల వలె ఒక గొప్ప రక్షణ కార్యానికి నన్ను శ్రీకారం చుట్టేవిగా, పౌలు యోబుల వలె అయ్యా నీ సువార్త ప్రకటనకు, అయ్యా నీ యొక్క గొప్ప సాక్ష్య జీవితానికి సూచనగా ఉండేవిగా నేను ఉంటూ ఉన్నాయని నేటి దినాన్న మాకు తెలియజేసి ఉన్నాం. మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రేమపూర్వకంగా ఉంటే, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రార్థనాపూర్వకంగా ఉంటే, అయ్యా మేము తీసుకునేటువంటి నిర్ణయాలు పరిశుద్ధతతో కూడినవిగా ఉంటాయి, మేము తీసుకునేటువంటి నిర్ణయాలు విశ్వాసముతో కూడినవిగా ఉంటే, మా జీవితాల్లో ఎటువంటి గొప్ప కార్యాలు మేము చూడగలుగుతామో నేటి దినాన్న నీ మాటల ద్వారా మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అబ్రాహాము ప్రేమతో తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం తన బంధుత్వాన్ని కాపాడగలిగింది. ఎస్తేరు ప్రార్థనాపూర్వకంగా తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయం తన యొక్క ప్రజలను మరణకరమైనటువంటి ఆ శాసనం నుంచి కాపాడగలిగింది. పరిశుద్ధతతో నీతివంతముగా జీవిస్తూ యోసేపు మరియలు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ లోకానికే ఒక లోక రక్షకుణ్ణి ఇవ్వగలిగిన. విశ్వాసముతో అయ్యా పౌలు యోబులు తీసుకున్నటువంటి నిర్ణయం అయ్యా జీవ కిరీటాన్ని, అయ్యా నూరంతల రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి వారి జీవితాల్లో ఇవ్వగలిగిన. అవి చూడటానికి వినడానికి కఠినమైన నిర్ణయాలు అయినప్పటికీ కూడా అయ్యా దాని ద్వారా వారు మేలే పొందుకున్నారు తప్ప ఎవరు కీడును వారి జీవితాల్లో చూడలేదు. మరి ఈరోజు మా జీవితాల్లో కూడా మేము తీసుకునేటువంటి నిర్ణయం ఆ రీతిగా ఉండడానికి సహాయాన్ని దయచేయండి. ప్రేమతో కూడినవిగా, ప్రార్థనతో కూడినవిగా, అయ్యా పరిశుద్ధతతో కూడినవిగా, విశ్వాసముతో కూడినవిగా అయ్యా మాకు నిర్ణయాలు ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సొలొమోను అయ్యా ఇద్దరు తల్లులు వచ్చి ఈ బిడ్డ నావాడంటే నావాడని చెప్తా ఉన్నప్పుడు అయ్యా బిడ్డను చంపాలి అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అయ్యా ప్రజలందరికీ ఒకవేళ ఏంటి ఇంత క్రూరంగా ఉన్నాడు సొలొమోను అని అనుకొని ఉండొచ్చు, కానీ సొలొమోను తీసుకున్నటువంటి నిర్ణయం నిజమైనటువంటి తల్లి దగ్గరకు తన కుమారుణ్ణి చేర్చగలిగింది. ఈరోజు మా జీవితాల్లో కూడా తండ్రి కొన్ని సందర్భాల్లో అయ్యా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు మాకు బాధను, వేదనను కలిగిస్తూ ఉన్నప్పటికీ, అయ్యా కొన్ని శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నప్పటికీ, మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పటికీ, ఎందుకని దేవుడు ఈ రీతిగా చేస్తూ ఉన్నాడు అనేటువంటి నన్ను వేదనతో కాదు కానీ తండ్రి, దేవుడు ఎందుకో నన్ను పరీక్షిస్తూ ఉన్నాడని గ్రహించి నీపై ఆధారపడితే దాని ద్వారా మేము మేలు పొందుకుంటామని గ్రహించి ముందుకు నడిచేటువంటి భాగ్యాన్ని నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. నూరంతల ప్రతిఫలాలతో రెట్టింపైనటువంటి దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఈ సుధరాన్ని కానీ బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డ బలహీనంగా ఉందని తెలియజేసి ఉన్నారు. బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, శక్తిని, బలమును అయ్యా వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. తిరిగి పనిపాట్లు, అవసరతలు, అక్కర్లో
అయ్యా వారు చేసేటువంటి ప్రతి ఒక్క కూలి పనిలో జీవనోపాధిలో తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, వ్యాపారాల్లో తోడుగా ఉండండి. వారికి కావాల్సినటువంటి అక్కరలన్నింటినీ కూడా మీరు తీర్చి ఏ కొదువ లోటు లేకుండా సమృద్ధితో నింపమని, బలహీనతల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు దర్శించి బలపరిచి అయ్యా లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి నడిపించమని, అయ్యా మరొకసారి అయ్యా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మేమందరం కూడా కలుసుకొని పర్యంతం నీ కృప కాపుదల కనుదృష్టి మాపైన మా కుటుంబాలపై నుంచి నడిపించమని, ఈ నెలంతా కూడా తండ్రి ఇది మొదలుకొని అక్టోబర్ చివరి రోజు వరకు కూడా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు పేరు పైన దర్శించి దీవించి ఏ అపాయము తగలకుండా ఏ తెగులు వారి గుడారమును సమీపించకుండా నీ యొక్క మార్గములలో సహాయము చేత నడిపించమని దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయం, మన అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించము. ఇది కనుక రాజ్యము శక్తి మహిమ నిరంతరం అని విన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము దీవెన కూడిన మనకున్న సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్.